సహోదరి సహోదరులు, దేవుడు నిన్ను హెచ్చించాలి, ఘనపరచాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీలో ఉండాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటి తెలుసా? దీనత్వం, తగ్గింపు తత్వం. నెహెమ్యా చాలా బిజీగా ఉన్నప్పుడు దేశంలో రాజు దగ్గర ప్రొద్దస్తమానం రాజుతో ఉంటాడు. అటువంటి ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేస్తున్నప్పుడు సడన్గా, అప్పట్లో సెల్ ఫోన్ లేవు కదండి, ఫోన్ చేసి ఎప్పుడు రమ్మంటావు, ఖాళీగా ఉంటావా, లేదు ఏ టైంలో నీకు కుదురుతుంది అని అడగడానికి కానీ, లేదంటే ఒక మెసేజ్ పెట్టడానికి కానీ లేవు కదండి. వాళ్ళు ఉన్న దేశం నుండి మరొక దేశానికి వెళ్ళారు. వాళ్ళు సడన్గా ప్రత్యక్షమయ్యారు. నెహెమ్యా యొక్క రెస్పాన్స్ ఏమిటో చూడండి. సడన్గా ప్రత్యక్షమైనటువంటి తన వాళ్ళను చూసి ఏమంటున్నాడు? నా సహోదరులలో హననియాను ఒకడును, యూదులలో కొందరు వచ్చిరి. అలా వచ్చినప్పుడు చెప్పబెట్టుకుని వచ్చారేమిటి? కాస్త ముందుగా ఒక ఉత్తరం రాయొచ్చు కదా, కబురు పెట్టచ్చు కదా, మేము వస్తున్నామని చెప్పేసి సడన్గా ప్రత్యక్షమయ్యారేమిటి? అనలేదండి. నెహెమ్యా ఎంత ఆప్యాయంగా, ఎంత ప్రేమగా వాళ్ళని పలకరించాడో తెలుసా? మన వాళ్ళంతా బాగున్నారా? మరి తనకున్నటువంటి కనెక్షన్ బట్టి తన బంధువులను గురించి, తన వాళ్ళందరిని గురించి అడుగుంటాడు. వాళ్ళు ఎలాగ ఉన్నారు, వీళ్ళు ఎలాగ ఉన్నారు, బాగున్నారా, బాగున్నారా, బాగున్నారా? మీ సహోదరి సహోదరులు బాగున్నారా అనే మాట చాలా చిన్న మాట, కానీ చాలా శక్తివంతమైన మాట. మీకు తెలుసా విషయం? ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు మనకు ఎదురుపడినప్పుడు ఒక చిరునవ్వుతో బాగున్నారండి అని అనండి, ఎంత సంతోషిస్తారో. ఎందుకని? ఈరోజు మనుషులు స్వార్థంతో నిండిపోయారు. ఎవడు స్వార్థం వాడిది. నేను బాగుంటే చాలు, నేను బాగుంటే చాలు, ఎవడ సంగతి నాకేమిటి, ఎవడో బాగుంటే బాగోకపోతే నాకేమిటి, నేను బాగున్నాను, నేను బాగుంటే చాలు. ఇది స్వార్థం. కానీ నీలో నిస్వార్థం ఉందనుకోండి, నువ్వు బాగుంటే సరిపోదు, ఎదుటివాడు కూడా బాగుండాలి. ఎదుటివాడు బాగున్నాడో లేదో తెలుసుకోవాలి అనేది నిస్వార్థంతో కూడినటువంటి స్పిరిట్. కాబట్టి ఎప్పుడూ కూడా ఉద్యోగం చేసే చోట చిరునవ్వుతో బాగున్నారా ఒక మాట అనండి, వాళ్ళు చాలా సంతోషిస్తారు. కొంతమంది ముఖంలో అసలు ఆ చిరునవ్వే కనిపించదు. ఒకరోజు ఒక స్పాన్సర్స్ మీటింగ్ అనుకుంటా, ఒక ఫ్యామిలీ వచ్చి నన్ను కలిసినప్పుడు బుడతది ఇంత ఉంది. ఆ బుడతది నన్ను చూసి, అంకుల్ నిన్ను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా అని చెప్పింది. ఏమిటమ్మా అని అడిగాను. ఆ చిన్న బిడ్డ వచ్చి, నాకు ఒక ప్రశ్న అంకుల్, సమాధానం చెప్తారా అని చెప్పింది. ఏమిటమ్మా అని చెప్పన్నా. ఇంత సేవ ఉంది, ఇన్ని సంఘాలు ఉన్నాయి, కానీ ఎప్పుడూ కూడా మీరు నవ్వుతూనే ఉంటారు, దాని సీక్రెట్ ఏమిటి అని చెప్పింది. అని చెప్పి చూస్తూ ఉంది. నేను నవ్వాను, కాముగా వెళ్ళిపోయింది. మళ్ళా ప్రత్యక్షమైంది. మరొక రోజు మళ్ళీ వచ్చి, ఆ రోజు మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగాను, మీరు నవ్వుతూ ఉంటారు, దానికి కారణం ఏమిటంటే మళ్ళీ నవ్వారు, ఏమిటి సీక్రెట్? అప్పుడు చెప్పాను, మొదటిగా నాలో ఉన్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. సేవ ఎంత భారభరితమైనప్పటికీ కూడా దేవుడు నాకు నేర్పించినటువంటి గొప్ప ఆత్మీయ పాఠం ఏమిటంటే, ఆ సేవా భారాన్ని నొక్కడనే మోయటల్లా నాతో పాటు నా ప్రభు కూడా ఉన్నాడు. కాబట్టే ఎంత భారభరితమైనటువంటి పరిచర్య అయినా, ఎంత ప్రయాసతో కూడినటువంటి పరిచర్య అయినా, ఆ పరిచర్యను మనం ప్రేమించినప్పుడు, అమ్మ చూడండి, చిన్నపిల్లడికి అన్నం పెట్టాల్సి వస్తే అన్నం మెత్తం చేసి ఈ రోజుల్లో మెత్తం చేసి పెడుతున్నారా? నా దగ్గరికి అన్నం ముట్టి ఉంచమని తెస్తారండి. చెప్పారా మీకు? స్పూన్ ఇరిగిపోయిందండి. ఆ గిన్నెలో స్పూన్ పెట్టి కాస్త తవ్వుదామంటే తవ్వకాలు కూడా రావట్లా. ఇంకొంచెం గట్టిగా అనేసరికి స్పూనే ఇరిగిపోయింది. ఈ రోజుల్లో తల్లులు అలా తగలడ్డారు. అందరుగా సుమ. సో చక్కగా కమ్మగా చారు వేసి, కొంచెం నెయ్యి వేసి, ఎంత కమ్మగా ఎక్కడా కూడా గొంతు అడ్డుపడకుండా, అది ప్రయాసతో కూడింది. అది ఎందుకు అంత ప్రయాసపడుతుంది? అంతేకాదు,
తను తెచ్చినటువంటి ఆ గిన్నెలో ఉన్న అన్నం అంతా పెట్టాలని చెప్పి ఎన్ని కబుర్లు చెప్పిద్దో. చందమామ అంటది, బూచోటంటది, నక్షత్రాలు చూపిస్తుంది. మీరు గమనించారా లేదో, ఈ దృశ్యాలు ఈ రోజుల్లో కనపట్లేదు. దురదృష్టం. మనం ఆ వీధిలో వెళ్తూ ఉంటే ఆ బిడ్డను చంకన పెట్టుకొని తినిపిస్తానే ఉంటుంది. మీరు ఒక అరగంట తర్వాత, గంట తర్వాత మళ్ళీ అదే వీధిలో మళ్ళీ అలాగే వెళ్తూ ఉండండి. ఆ తల్లి పాపం ఆ బిడ్డకి తినిపిస్తానే ఉంటుంది. ఎందుకని? ఆ గిన్నెలో ఉన్నది అయ్యేంత వరకు. చెప్పండి, ఈ దృశ్యాలు మీరు చూస్తున్నారండి? ఎప్పుడో. దయచేసి గమనించండి, విలువలను పోగొట్టుకోవద్దు. ఈ తరానికి, రాబోయే తరానికి మనం ఆప్యాయతను, అనురాగాన్ని, ఆత్మీయతను పంచిపెట్టాలి అంటే మన పితరులు మనకు నేర్పించినటువంటి దాన్ని మనం రాబోయే తరానికి చూపించాలి అని అంటే ఖచ్చితంగా ఈ విలువైనటువంటి వ్యవస్థను మనం కాపాడుకోవాలి. అంతసేపు అన్నం పెడుతున్న కారణం ఏమిటంటే ప్రేమ. ఏదో చెప్పండి, ప్రేమతో ఆ గోరుముద్దలు తినిపిస్తున్నప్పుడు కుక్కుతుందంటారు నోట్లో. అబ్బే, కొంచెం దానికి కారణం ఏమిటయా అంటే ప్రేమ. తను ప్రయాసపడి సిద్ధం చేసుకుంది, ప్రయాసపడి అన్నం పెడుతుంది, కానీ నవ్విస్తూను అన్నం తినిపిస్తుంది. కారణం ఏమిటి? ప్రేమ. మళ్ళా చెప్తున్నా, మనం ప్రేమతో నింపబడినట్లయితే ఏ పనైనా సరే, ఎంత ప్రయాసతో కూడిన పనైనా సరే సంతోషంగా చేస్తాం. ఎందుకంటే ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం అదే. మర్చిపోకండి. కాబట్టి చెప్తున్నా, యేసు మనస్సు నీలో ఉన్నట్లయితే దుఃఖపడే వారిని ఓదార్చండి, ఆదరించండి, అండగా నిలబడండి. అనాథగా వారిని విడిచిపెట్టేయకండి. నాకెందుకులే అని అనుకోకండి. ప్రేమతో పలకరించడానికి ఎప్పుడూ వెనుకంజ వేయొద్దు. బాగున్నారండి అని అడగడానికి ఎప్పుడూ కూడా సిగ్గుపడద్దు. దాని వెనుక ఆదరణ ఉంది, అదే సమయంలో ఆశీర్వాదం కూడా దాగి ఉంది. ఎదుటి వారిని అర్థం చేసుకోగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. ఎదుటి వారిని ఆదరించగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. ప్రేమతో పలకరించగలిగిన ఆత్మీయత నాకు దయచేయి. నేను బాగుంటే చాలు, స్వార్థాన్ని తీసేసే నాయన, అందరూ బాగుండాలి. ఆ మనస్సు నాకు దయచేయి ప్రభువా. అప్పుడేగా మేము సంతోషంగా ఉండగలిగింది, అప్పుడేగా మేము ఆనందంగా బ్రతకగలిగింది. అటు ఆత్మీయత దయచేయి ప్రభువా. ఈ విలువైన సందేశం నాకు అవసరం. దేవుడు నాతో ఒక నూతన పాఠాన్ని తెలియచేశాడు. దీన్ని ఆచరిస్తానన్న వాళ్ళు ఉంటే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆనాడు నెహెమ్యా దగ్గరకు తన బంధువులు, తన స్నేహితులు, ఆప్తులు వచ్చినప్పుడు తను కలిగున్న హోదాను బట్టి, తను కలిగున్న అధికారమును బట్టి వచ్చినటువంటి వారిని చిన్నచూపు చూడలా, చేదరించుకోలా, చిరాకు పడలా. ఎంత తగ్గింపు తత్వం, ఎంత దీనత్వం, ఎంత ఆత్మీయత, ఆప్యాయత. నాయన, మేము ఎంతగా దీవించబడినా మాలో ఆప్యాయత, ఆత్మీయత, అనురాగము కనుమరుగు కావడానికి అస్సలు వీల్లేదు నాయన. నిన్ను కలిగిన మేమే ఆప్యాయంగా పలకరించకపోతే, ఆత్మీయతను పంచకపోతే ఇంకెవరు పంచిపెడతారు నాయన. కాబట్టి మా హృదయాల్లో స్వార్థాన్ని తీసేయండి, గర్వాన్ని తీసేయండి, మా హృదయాన్ని గుణపరచండి నాయన. గొప్ప మనస్సు మాకు దయచేయండి అయ్యా. ప్రేమతో నింపబడాలి, ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి. అటు కృప మాకు దయచేయండి నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.